ఓరి నాయనో పొద్దు పొద్దుగాలనే ఈ వానదేవుని ఉల్లాసము ఉత్సాహము దూకుడు గీకుడు చూస్తుంటే అసలు పట్నం మునిగిపోతుందా? అసలు ఇవాళ బయట అడుగు పెడతామా? ఆఫీసుకు పోతామా? ఇగో గిట్లనే అనిపించింది వల్ల 2-3 రోజుల దాకా అసలు రికాము లేకుండా వాన దంచుతూనే ఉంటుందని కూడా అనుకున్నా. కానీ అదేందోనొల్ల ఆఖరికి వానదేవుడు కూడా మనతోని జాగుడు మూతలాడుతాండు. ఇక అప్పటిదాకా ఏమో ఎత్తిపోయినట్టే కొట్టి వెనక సీరి ఎవరో మంత్రం వేసినట్టే మాయమైపోయిండు. అగ చూడుండ్రి కావాలంటే మీరే. అవుల్లా అసలు పట్నం మునిగిపోతుందా ఏంది అని అనిపించింది నాకైతే. రాత్రి ఏ టైంకు స్టార్ట్ అయిందో కానీ ఒక దంచుడా ఈ వాన తెల్లారలేసి చూసే వరకు ఆగమాగం అడివడివి కొడుతూనే ఉన్నది. ఇక ఇవాళ వాన తగ్గదనుకున్నా. తాపకోసారి కరెంటు పోవుడు అచ్చుడు. ఈ మిల్కు కరెంటుకు మా ఇంట్లోనైతే కరెంటు బుగ్గనే ఎగిరిపోయింది పట్టు. ఇంకో దిక్కు మన హైదరాబాద్లో అయితే రోడ్లన్నీ చెరువులు లెక్కన అయిపోయినాయి. పంజగుట్ట, అమీర్పేట, కొండాపూరు, గిండాపూరు గిసోటి ఏరియాలల్లో ఏడ చూడు నీళ్ళే నీళ్లు. పొద్దటి పూట నడిచిందా ఇక పగిటీలు కాగానే ఖతం. ఏదో మాయల ఫకీర్ మంత్రం వేసినట్టు అయిందోలా. వాన లేదేం లేదు, సూర్యుడు కూడా బయటకు వచ్చిండు. ఎండ కొట్టింది, ఉడకవోసుడు. నాకు జరసేపు పర్షాన్ అనిపించింది. ఓ ఇదేం కథరో, ఇప్పటిదాకా వాన దంచే మళ్ళీ ఇప్పటికిప్పుడు ఎండ దంచబట్టే మా ఇల్లు గిట్లా మారిపోయింది ఏందని అనిపించింది. మీరికి కూడా గిట్లనే కొట్టిందానోళ్ళ? అయితే ఈ 2-3 రోజుల దాకా జరంత పెద్ద వానలో ఉంటే అటునుల్లో మనకెళ్ళి ఇట్లున్నదా? ఇక అటు మీది బాజుకైతే వానలు ఆగుతా ఒట్టు. ఏడ చూడు వరదలు. జనాలు సాహసాల మీద సాహసాలు చేస్తురు. కొండ చర్యలు ఇరిగి పడుతున్నాయి. అగోగా హిమాచల్ ప్రదేశ్లో చూడురి, కండ్ల ముందే కొండ ఎట్లా కూలిపోయిందో. ఈ కొండ చర్యలు ఇరిగిపోయి కొత్తగా గడుతున్న సొరంగమే కూలిపోయింది. అటుకెళ్ళైతే హరిగోసనే ఉన్నదుల్లా.